మా పాపకి స్కూల్లో బుక్స్ ఇచ్చారండి, అంటే గవర్నమెంట్ స్కూల్లో వేసాం మా పాపనే. ఈ 3 బుక్స్ ఇచ్చారనమాట. అంటే 3వ తరగతిలో జాయిన్ అవ్వింది ఇప్పుడు, అంటే 2 నుంచి 3 షిఫ్ట్ అయిందనమాట. అయితే ఈ బుక్స్కి అట్లా వేద్దాం కదని చెప్పి రోల్ తీసుకున్నాను. ఈ రోలు మనకి 135 రూపాయలు ఉంది మీద ఎంఆర్పి, కానీ మనకి 50 రూపాయలకి ఇచ్చారు. మనకైనా కదా ఎవరికైనా 50 రూపాయలకి ఇస్తారు ఇది. అయితే ఏంటంటే ఒక పీస్ తీసుకున్నానండి, అంటే బుక్స్కి అట్లా వేద్దాం కదని. అంటే ఈ విషయం ఎందుకులే అనొచ్చు, అంటే ఇన్స్టాలో చూశాను నేను ఇన్ని రోజులునంటే. మీకు విషయం చెప్పాలి, మనం ఇలా పెడతాం కదండి పుస్తకానికి, పెట్టిన తర్వాత ఏం చేస్తామంటే ఈ చివరిని ఈ సెంటర్లోని కటింగ్ చేసేవాడిని నేను. నాకు నిజంగా తెలియక ఎప్పుడు కూడా మా పిల్లకి బుక్స్ వేసుకున్నా, నేను బుక్స్కి అట్లా వేసుకున్నా సరే ఈ చివరిని ఇలా కటింగ్ చేసేవాడిని. అలా చేయకూడదని మన ఇన్స్టాలో చూసాను ఒకరు, చాలా బాగుంది అది. కాబట్టి మనం కూడా అదే ఫాలో అయిపోతాం. బాగున్నప్పుడు ఫాలో అవడంలో తప్పేం లేదని నా అభిప్రాయం అనమాట అండి. ఇప్పుడు మనం బుక్స్ ఇలా పెట్టాం కదండి, ఇలా చూడండి. ఇలా పెట్టిన తర్వాత అండి ఇక చూసుకోండి, ఇదిగోండి ఈ బుక్స్ సెంటర్లో ఇలా లేపండి, లేపి ఇలా లోపల పెట్టండి సరిపోద్ది. ఇక ఈ పక్క కూడా అంతేనమాట అండి, చూసుకోండి ఈ పక్క కూడా ఇంతే అంతే. అంటే మనం మధ్యలోని కటింగ్ చేయక్కర్లేదు అనమాట. ఇన్ని రోజులు నేను ఏం చేసేవాడినంటే మధ్యలో కటింగ్ చేసేవాడిని, పెద్ద తలకాపోటు కింద ఉండేది అనమాట. చాలా సింపుల్ అనమాట, 2 పిన్నులు కొట్టేస్తే చాలా తొందరగా అట్లా వేసేచ్చు అనమాట. చాలా సింపుల్ ఇది. నాకు చాలా నలిగిపోయేవాడిని ఒకప్పుడు. ఇవ్వండి ఈ మనం పిన్నులు కొట్టేస్తే సరిపోద్ది అనమాట. పని కట్టుకుని నేను ఏం చేసినట్టు కత్తిరించి కట్ చేసేవాడిని. ఇప్పుడైతే అవసరం లేదనమాట. ఈ వీడియో అయితే నాది కదనమాట, నేను ఇన్స్టాలో చూశాను మీతో పాటు నేను. కాబట్టి బాగుంది కదని ట్రై చేశాను, బాగానే ఉంది. బాగున్న విషయాలు ట్రై చేయడంలో తప్పేం లేదనమాట. ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో సరదా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి.